నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా ఎన్యూమరేషన్ ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. ఆదివారం బొందలీపురంలోని పొందర వీధిలో ఎన్యూమరేషన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ల వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని, ప్రతి ఇంటిలో ఉన్న అర్హులందరికీ ఫారాలు అందజేసి పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేసి ఓటర్ సంతకం తీసుకొని బిఎల్ఓలకు అందజేయాలని తెలిపారు. అనంతరం వాటిని ఆన్లైన్లో అప్డేట్ చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటి నెంబర్ల వారీగా క్రమ పద్ధతిలో పంపిణీ చేసి అదే విధంగా సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హెచ్ కూర్మారావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, బిఎల్ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిష్పక్షపాతంగా అత్యంత పారదర్శకంగా పరీక్షలు జరిగినట్లు చెప్పారు. జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలు 2103 అభ్యర్థులను కేటాయించగా 1920 హాజరు కాగా 183 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. ఇందులో పరీక్షా కేంద్రాలను వారీగా వివరాలు పరిశీలిస్తే నీట్ పరీక్షలు ఆర్జీయు కేటీ ఎస్ఎంపురం హెచ్చెర్ల మండలం 720 మంది అభ్యర్థులను కేటాయించగా 659 మంది హాజరు కాగా 61 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం కేంద్రానికి 696 మంది అభ్యర్థులను కేటాయిస్తే 639 మంది హాజరు కాగా 57 మంది పరీక్షకు హాజరు కాలేదని, కేంద్రీయ విద్యాలయం పెద్దపాడు శ్రీకాకుళంకు 447 మంది అభ్యర్థులను కేటాయిస్తే 406 మంది హాజరు కాగా 41 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గుజరాతీపేట శ్రీకాకుళంకు 240 మంది అభ్యర్థులు కేటాయిస్తే 216 మంది హాజరు కాగా 24 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ హరిహోం పాండ్యా, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష సందర్శించారు. క్రీడారంగ అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్లో ప్రత్యేక వాటా కేటాయించాలని ఆముదాలవలస ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూన రవికుమార్ కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో క్రీడారంగం కీలకమైనప్పటికీ తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. సిఎస్ఆర్ నిధుల్లో 10 నుంచి 20% వరకు క్రీడల అభివృద్ధికి కేటాయించేలా చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీంతో యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీల్లో పథకాలు సాధించే క్రీడాకారులు దేశ ప్రతిష్టను పెంచుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, అసోసియేషన్ సభ్యులు, కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దీని కింద ఈ దేశంలో ఈరోజు సుమారు 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అందులో ఒక 10% లేదా 20% మ్యాండేటరీగా సిఎస్ఆర్ యాక్టివిటీలో స్పోర్ట్స్ కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వస్తే కనీసం ప్రభుత్వాలు చేయలేకపోయినా ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పరిశ్రమలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు చేస్తున్నారో వాళ్ళైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ దానిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుతూ ఉంటేనే ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మరి ఈరోజు ఒలింపిక్ డే రన్ నిర్వహించినటువంటి నిర్వాహకులకు, మా పెద్దల కృష్ణదాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఆ క్రీడా ప్రేమికులు వాళ్ళతో డొనేట్ చేస్తే ఆ డొనేషన్లతోటి టీములు పంపించే పరిస్థితి. మరి అది మన దేశం తాలూకా దౌర్భాగ్యం, మన రాష్ట్రం దౌర్భాగ్యం తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ 25th నేషనల్స్లో సెలెక్ట్ అయ్యేటప్పుడు ఒక యూనిఫారం, ఒక నిక్కరు, బనీను ఇవ్వడానికి స్టేట్ ప్లేయర్కి ఒక మీటింగ్ పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఫతే మైదానంలో. మన రాష్ట్రం, మన దేశం అంతటువంటి పరిస్థితిలో క్రీడలకి ఉంది. అది మారాలి. ఈ దేశం మెడలిస్టులు కావాలన్నా, మరి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి గౌరవం రావాలన్నా
మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీనికి మరింత ఉన్నతంగా ముందుకొచ్చి మరి క్రీడలకి ప్రోత్సహించవలసిన అవసరం ఉందని మీ ఒలింపిక్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచ శాంతి సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు BVSN రాజు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ శాంతి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యుద్ధాలు మానవాళికి తీవ్ర నష్టాలు కలిగించడంలో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. శాంతి, సహనం, పరస్పర అవగాహన వంటి విలువలను సమాజంలో పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే సందేశంతో ప్రజల్లో శాంతి భావనను పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్, గౌరవ అధ్యక్షుడు బుడుమూరు శ్రీరామ్మూర్తిని సత్కరించారు. కార్యక్రమంలో ఇస్కాఫ్ నాయకులు, స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు, గేదెల లక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం అంతా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అన్ని దేశాలు. ఆయన ఒక్క మనిషి చెత్త నాటకాలు ఆడితే ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. ముందు మన పొయ్యిలోనే, మన కిచెన్లోనే మంట పెట్టాడు, గ్యాసు అని, అలాగే పెట్రోల్ అని. ఇవన్నీ ఏంటంటే ఆయన చేసిన తప్పుడు పనికి ప్రపంచం అంతా చాలా ఇబ్బంది పడుతుంది. మరి అలాంటి వ్యక్తులు కూడా ఉంటారని మనం ఎంత చెప్పినా వినాలి. వినకపోతే వాళ్ళ జీవితం మళ్ళీ పూర్వం ఇలా అంటారు, పాపం చేస్తే దీంట్లో కాలుతారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ DEO రైవుబాబును సస్పెండ్ చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం జడ్పీ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్కు వినతి పత్రం అందజేశారు. SFI నాయకులు మాట్లాడుతూ గుర్తింపు లేని విద్యా సంస్థలు, అనుమతులు లేని పాఠశాలలు, కోచింగ్ సెంటర్లపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గుర్తింపు లేని విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే SFI ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు D. చందు, కార్యదర్శి P. కగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడక ముందు పాదయాత్ర చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాము, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన నాయకులు ఇంతవరకు కూడా ఆ వైపున ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటు. ఈరోజు చూసినట్లుగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా కూడా వేరే దేశాలకి తరలిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకి, ఇతర దేశాలకు పోయి అక్కడ కూలి పనులు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్నట్లుగైతే ఏమైతే ఇచ్చారో హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, పోరాటాలు చేయడానికి ముందుండి శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 ఏళ్ల సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవటం గర్వకారణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా NTR మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత NTR ఆలోచనలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాకుండా ప్రజాసేవ లక్ష్యంగా ఏర్పాటైందన్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా ఆసుపత్రి దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ వైద్య సంస్థగా గుర్తింపు పొందిందని, ఈ విజయానికి ట్రస్ట్ సభ్యులు, వైద్యులు, సిబ్బంది, దాతలు, ప్రవాస భారతీయుల సేవలు మరువలేనివని అన్నారు. అమరావతిలో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విస్తరణతో మరింత మందికి వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. బాలకృష్ణ సినీ, రాజకీయ సేవా రంగాల్లో విశేష కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని వెంకటేష్ కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవటం కంటే నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని AIYF జిల్లా అధ్యక్షుడు B. సంతోష్, ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సోమవారం శ్రీకాకుళం నగరం సూర్యమహల్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీలు, నిరుద్యోగ భృతి అమలు కాలేదని విమర్శించారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీచ్ సాక్స్ పేరుతో రాష్ట్రాన్ని మద్యం ఆంధ్రప్రదేశ్గా మార్చవద్దని, జీవో నెంబర్ 362ను రద్దు చేయాలని కోరారు. వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు చేపట్టి చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. యువతని మధ్య ఆంధ్రప్రదేశ్గా మీరు మార్చడానికి చూస్తూ ఉన్నారు. ఉపాధి కల్పించండి, వారు మీ పేరు చెప్పుకుంటారు. బీచ్ సాక్స్లో మద్యము, వైను అన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులను మీరు పుట్టబెట్టుకోవడానికి తప్ప వేరేది కాదు. తక్షణమే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలా. వాలంటీర్కు కనీస వేతనం 10,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి, ఒకవేళ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, ఇచ్చారా అని ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంపై అనేకమైన పోరాటాలు కొనసాగిస్తాం. తక్షణమే నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయలేని పక్షంలో నిరుద్యోగ భృతేనే ఇవ్వాలి. లేని పక్షంలో రాజీ లేని పోరాటాలు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆముదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలం దల్లవలస పంచాయతీ పరిధిలో ఆర్ఎన్బి రోడ్డు నుంచి గొర్లవానిపేట వరకు 40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆముదాలవలస ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారుల నిర్మాణం అత్యంత కీలకమని అన్నారు. రహదారులు సక్రమంగా ఉంటే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు విద్యార్థులు, రైతులు, వ్యాపారులు తమ అవసరాల కోసం సులభంగా ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గొర్లవానిపేట గ్రామ ప్రజల దీర్ఘకాలిక అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జప్పు రాము జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఉద్యోగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. పలు డిపోలలో సిబ్బంది కొరత కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు, పాత బస్సుల స్థానంలో ఆధునిక వాహనాల ఏర్పాటు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగుల పదోన్నతులు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పని పరిస్థితుల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు 3 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దు, అలాగే పేదల పొట్టలు కొట్టొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే ఆర్టీసీ ఇది ఉందో ఆ ఆర్టీసీని రెగ్యులర్ చేయాలని, ప్రైవేటీకరణ చేయొద్దని ఈ రెగ్యులర్ చేసిన దాకా మేము వైఎస్ఆర్ టీయూసీ యూనియన్ తరపు నుండి రెగ్యులర్ అయిన వరకు ఈ పోరాటాన్ని ఇది రెగ్యులర్ చేయకపోతే ఈ ప్రైవేటీకరణ చేయొద్దని పోరాటం చేస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 13,500 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచారన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చి కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులను కలిపి రాష్ట్ర వాటాగా కేవలం 14,000 అందిస్తోందని ఆరోపించారు. అర్హులైన రైతుల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తూ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం షరతులు, పరిమితులు తొలగించి అర్హులైన ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన సాయాన్ని అందించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ క్రీడాకారులకు నిరంతరం అండగా నిలుస్తున్న రాష్ట్ర సాఫ్ట్బాల్ సంఘ కార్యదర్శి శ్రీనివాసరావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్కు 1,00,000 విరాళం అందజేసి క్రీడా వర్గాల ప్రశంసలు అందుకున్నారు. మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించే శ్రీనివాసరావు రాజకీయాలకు అతీతంగా క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తూ వస్తున్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించడం, అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందించడం, క్రీడా సంఘాలకు చేయూతనివ్వడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభకు కొదవలేదని, సరైన ప్రోత్సాహం, మౌలిక వసతులు కల్పిస్తే శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. భవిష్యత్తులో జిల్లా నుంచి ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులు తయారవ్వాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్న ఆయన క్రీడారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఒలింపిక్ అసోసియేషన్కు అందించిన విరాళం క్రీడాకారుల సంక్షేమం, క్రీడా కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రీనివాసరావు చేసిన ఈ విరాళం క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, క్రీడల అభివృద్ధికి సమాజంలోని దాతలు ముందుకు రావడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని క్రీడా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తండ్రి కుటుంబానికి వెన్నుముక వంటివారని, పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడే మహనీయుడని రిటైర్డ్ అధ్యాపకులు గేదెల ఇందిరాప్రసాద్, స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పదని, ముఖ్యంగా అధ్యాపకులుగా సేవలందించి ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన రిటైర్డ్ అధ్యాపకులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తండ్రుల త్యాగాలు, విలువలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఫాదర్స్ డే వంటి సందర్భాలు వారి సేవలను గుర్తు చేసుకునేందుకు దోహదపడతాయని తెలిపారు. విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించి ఈ సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, అలాగే ఈ సమాజ సేవకి ఈ ముగ్గురు తాలూకా పాత్ర ఎవరైతే చక్కగా గ్రహిస్తారో వారు ఉన్నత స్థాయికి వెళ్ళడం, అలాగే తద్వారా ఈ సమాజాన్ని అద్భుతంగా సేవ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు దైవ స్వరూపులు ఏ మనిషికైనా డెవలప్ అవ్వడానికి. కనుక అటువంటి తల్లిదండ్రి, గురువుకి ఎవరైతే సమాజం ఉపయోగించుకొని పెరుగుతారో సమాజానికి అంత అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. విద్యాబుద్ధులు నేర్పి అన్ని నేర్పి సొసైటీలోకి వదులుతారు గురువు. మరి ఆ బిడ్డ అన్నాడు సొసైటీలో చదువు విషయంలోనైనా లేకపోతే ఏ విషయంలోనైనా కూడా అతను మంచి గౌరవంగా మంచి లెవెల్కి వెళ్తుంటాడు. ఆ బిడ్డ తల్లి, తండ్రి, గురువు ఈ మూడు ఒక త్రిమూర్తులు అటవి. ఈ మూడింటికి పెరుగుతూ మంచి లెవెల్కి వెళ్తూ గౌరవించుకుంటూ వెళ్తేనే అతను ఎక్కడికైనా మంచి లెవెల్కి వెళ్ళి మంచి విద్యా బుద్ధులతో నేర్చుకొని మంచి లెవెల్కి వెళ్తాడని నేను అనుకుంటున్నాను. దివ్యాంగులకు చేయూతనందించే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ LN4 హ్యాండ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో LN మెడోస్ ప్రాస్పెక్ట్ హ్యాండ్ ఫౌండేషన్ USA సహకారంతో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ శిబిరాలు నిర్వహించనున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు.
సోమవారం శ్రీకాకుళం జడ్పీ గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ శాఖ రోటరీ ఇంటర్నేషనల్ జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో చేయూత పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 16న విజయనగరంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ శిబిరం జరగనుంది. మోచేయి కింద కనీసం 4 అంగుళాల వరకు చేయి ఉన్న దివ్యాంగులకు 30,000 రూపాయల నుంచి 40,000 విలువైన కృత్రిమ చేతులను ఉచితంగా అందజేయనున్నారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి శిబిరానికి తరలించేందుకు జిల్లా యంత్రాంగం రెడ్ క్రాస్ సంస్థ చర్యలు చేపట్టాయి. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది అయితే ఈ యొక్క కృత్రిమ చేతులు మామూలుగా ఎవరైతే మోచేయి క్రింద కనీసం 4 అంగుళాల చేయగల దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారందరికీ ఉచితంగా 30,000 నుంచి 40,000 కాస్ట్ గల ఒక పరికరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పరికరంతో వాళ్ళు యథావిధిగా వాళ్ళ తాలూకు దైనందిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా అది ఉపయోగపడుతుంది. అది దానికేమో ఏడీ గారికి మన రెడ్ క్రాస్ ద్వారా అవన్నీ ఎవరెవరు ఉన్నారో ఏంటేంటి ఉన్నారో వాళ్ళందరికీ పట్టుకొని వారికి విజయనగరం మనమే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒక ప్రాతిపదికగా ఇది మన ప్రీతం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఏడీ గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారందరూ కలిసి ఇవాళ ఆ యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు సర్కిల్ పోలీస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు తన భార్య మాధురి న్యాయవాదిని మాత్రమే పోలీసులు కార్యాలయంలోకి అనుమతించారు. 2025లో జనసేన నాయకులు ఫిర్యాదు చేసిన మేరకు హిరమండలం పోలీసులు బిఎన్ఎస్ 353, 351 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 16న నోటీసులు జారీ చేసి 20వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించగా 22వ తేదీన వస్తానని దువ్వాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ నేపథ్యంలో కొత్తూరు సర్కిల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కుంచాలపేట జంక్షన్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి దువ్వాడ అనుచరులను అడ్డుకున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అనుచరులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. 4 గంటలకు పైగా దువ్వాడ శ్రీనివాసును పోలీసులు విచారించడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దువ్వాడను విడుదల చేయాలంటూ మాధురి అనుచరులు కార్యాలయం ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కేసులో తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైతుల సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన జగన్ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక జగన్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పంట నష్ట పరిహారం సమస్యలు ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, ఆక్వా రైతులు, పొగాకు రైతుల అంశాల్లో జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆక్వాఫీడ్ ధరలను గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు పెంచారని, ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధరలను నియంత్రించిందన్నారు. పొగాకు రైతుల విషయంలో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే జగన్ రాజకీయ లబ్ధి కోసం భయాందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు. రైతులను మోసం చేసిన చరిత్ర జగన్దేనని, రైతుల కోసం పనిచేసేది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుసని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ హరిహోం పాండ్యా ఉన్నారు. వస్తున్న అర్జీలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్లను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్ లో 60 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యూత్ క్లబ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్న బెజ్జిపురం గ్రామం ఆదర్శ గ్రామం అని జిల్లా మేరా భారత్ కోఆర్డినేటర్ ఎన్ కృష్ణ అన్నారు.
గత 40 రోజులుగా బెజ్జిపురం గ్రామంలో మాజీ సర్పంచ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇజ్జాడ శ్రీనివాసరావు, వడ్డిపల్లి శ్రీనివాసరావుల సారథ్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో 82 టీమ్స్ పాల్గొన్నాయి. గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరా భారత్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ కృష్ణ మాట్లాడుతూ క్రీడలు ఐక్యతగా ప్రతీకగా నిలుస్తాయని కొనియాడారు. యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గడిచిన 4 దశాబ్దాలుగా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తెచ్చిన ప్రసాద్ రావును అభినందించారు. క్రికెట్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ గా వరుసాం గ్రామం యువత దక్కించుకున్నారు. ద్వితీయ స్థానం బెజ్జిపురం టీంకు కైవసం చేసుకున్నారు. విజేతలకు శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, రిటైర్డ్ జిల్లా పరిషత్ సిఇఓ ఎస్ మోహన్ రావు, ప్రముఖ సామాజికవేత్త ఇజ్జాడ శివనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వడ్డిపల్లి శ్రీనివాసరావు, యూత్ క్లబ్ ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజంగా మేము టీవీలో ఐపీఎల్ చూస్తున్నట్టు, టీవీలో ఐపీఎల్ చూస్తే ఎలాగైతే ఉత్కంఠ భరితంగా ఉంటుందో ఈరోజు కూడా అదే విధంగా ఉత్కంఠ భరితంగా ఉంది. ఏదో మామూలుగా మీరు కండక్ట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ చాలా బాగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా రాణించడం జరిగింది. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా చక్కగా మీరు ఫాలో అవ్వడం జరిగింది. నిజంగా గ్రామీణ ప్రాంతంలో ఈ రకమైన స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ గానే ఉన్నాయంటే రాబోయే రోజుల్లో మీరు మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈ గెలిచిన వాళ్ళకి, తర్వాత రన్నర్ పొందిన వాళ్ళందరికీ కూడా నేను మా తరఫు అభినందన తెలియజేస్తున్నాను. ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో ఎంఏటిఎస్ టీచర్ల కౌన్సిలింగ్ సందర్భంగా ఖాళీల ప్రదర్శనపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత 484 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ లో కేవలం 321 పోస్టులనే చూపించడాన్ని వారు వ్యతిరేకించారు. సోమవారం శ్రీకాకుళం నగరం ప్రభుత్వ మహిళా పాఠశాలలో కౌన్సిలింగ్ లో టీచర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఏటిఎస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడ్డు కాశీష్ రెడ్డి మాట్లాడుతూ పలు ఉపాధ్యాయులు రోజు 120 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 27 ప్రకారం సమీప ప్రాంతంలో పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. డిఎస్సి 1998 ఎంఏటిఎస్ టీచర్ల ప్రతినిధి సిహెచ్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీలను కౌన్సిలింగ్ చూపించాలని, తద్వారా ఉపాధ్యాయులకు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో పోస్టింగ్లు లభిస్తాయని అన్నారు. ఈ అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, కమిషనర్, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఉపాధ్యాయులను విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఎంతో ఆనందించాం. ఎందుకంటే చాలా సుదూరమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. మరి చాలామంది కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, 150 నుండి 200 కిలోమీటర్లు కూడా వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు అందరూ కూడా మాకు జీవో నెంబర్ 27 ప్రకారం విద్యుత్ మండలం, నీరుపై మండలం ఉండాలి. లాస్ట్ గవర్నమెంట్లో కూడా అదే మాకు జీవో ఉండేది. అటువంటి జీవోని కూడా వీళ్ళు తుంగలో తొక్కి మాకు ఈరోజు 150 నుండి 2 కిలోమీటర్లు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మా కౌన్సిలింగ్లో ఏదైతే శ్రీకాకుళం డిఓ గారు 483 పోస్టులు ఇచ్చారో ఆ వేకెన్సీ పోస్టులు మాకు చూపించండి. మేమందరూ కూడా కౌన్సిలింగ్ వస్తాము. లేదంటే మేమందరూ కూడా బాయ్కట్ చేస్తున్నాము. మీ అందరూ కూడా ఇది గంటాపదం చెప్తున్నాము. ఎవరు కూడా మేము కౌన్సిలింగ్లో పాల్గొనే పరిస్థితే లేదు. మీరు మాకు తక్షణమే న్యాయం చేయాలి. తక్షణమే రేపు మళ్ళా అంతా అధికారులంతా కూడా పునరాలోచించుకొని మాకు తగిన న్యాయం చేస్తారని ఎంటీఎస్ శ్రీకాకుళం జిల్లా తరఫున సిహెచ్ మల్లేశ్వరరావుగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. మాకు కావాల్సిందల్లా నియర్ బై రెసిడెంట్స్ 484 ఖాళీలు శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ అయితే అందరం కూడా దగ్గర ఒక 40-50 కిలోమీటర్ల పరిధిలో ఉంటాం, లేదా 120 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి అధికారులు మన్నించి మా సమస్యను ఒకసారి పునరాలోచించుకొని రేపు మాకు తగు న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నాం. నమస్కారం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.